ఊరుకు పోతావు, ఊరికమ్మ ఎక్కుతావు. నా కొడుకు అన్నావుగా, ఇప్పుడు నీ కొడుకే నీ కొడుకు పెడుతున్నాడు. కానీ ఎందుకు చంపలేదు? ఎందుకు చంపాలి? అభం శుభం తెలియని చిన్నపిల్లల్ని చంపడం దారుణం కదా. నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. ఇంకో తప్పు జరగకూడదని అమ్మాయిని చంపలేదు. నేను చేసి తప్పే కదా. అవును, తప్పేగా. తప్పేగా. చంపేద్దాం అనుకున్నావు కదా. ఈ గనిని చంపడానికి గన్ కాదురా, గుండెలు కావాలి. నేను నువ్వు పెంచిన వేటకుక్కని, అంతేగా. నువ్వు ఖాన్, ఇంతకాలం నువ్వేం పని చెప్పినా తల ఉంచుకుని మరి పని చేశాను. ఇప్పుడు అమ్మాయి జోలికి వస్తే తల తీసుకెళ్తా. నాకేం భయం లేదు. నువ్విక్కడ ఉన్నంత వరకు నన్నెవడూ ఏమీ చేయలేడు. చెప్పు చాచా. ప్రణామ్ సార్. ఏంటమ్మా ఏడుస్తున్నావు? గని నిన్ను చంపకుండా వెళ్ళాడనా? వాడు చంపలేదు కాబట్టే ఆ పని నాకిచ్చారు. 5 కోట్లు. ఇంకో 10 జన్మల పోలీసుగా పుట్టినా అంత సంపాదించటం కష్టం. చంపేది నేనే అయినా అది గని అకౌంట్ లోకే వెడుతుంది. సారీ అమ్మా, క్షమించమ్మా. విట్నెస్ గివెన్ బై మిస్ ఇందిరా ప్రియదర్శిని, శాంతిబాబా ఆశ్రమంలో జరిగిన దుర్ఘటనలో లతీఫ్ ఖాన్ అలియాస్ ఖాన్ భాయ్ హస్తం ఉందని ఈ కోర్టు విశ్వసిస్తూ వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశిస్తూ ఈ మొత్తం సంఘటనపై సిబిఐ విచారణ జరిపించి 3 నెలల్లో నివేదిక సమర్పించవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించడమైంది. ఎందుకు ఏడుస్తున్నావు? అందరూ నన్ను చంపాలనుకుంటున్నారు. ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. నన్నెవరు చంపినా నాకు బాధ లేదు. కానీ నేను బ్రతకడానికి ఎవరు ఇన్స్పిరేషన్ ఇచ్చారో వాళ్ళే నేను చెప్పడానికి వస్తే తట్టుకోలేకపోతున్నాను. చివరికి ఏమైంది? నా నమ్మకమే నన్ను కాపాడింది. దిగు, బండి దిగు. నేనేం తప్పు చేశాను? దిగు. అయ్యో, జీప్ ఎందుకు తోసేశారు? ఆ జీప్ లో వెళ్ళటం మనకి ఎంత మాత్రం సేఫ్టీ కాదు. ఇదిగో చూడు, నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పావు. ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడున్నావో ఎవరికి తెలియకూడదు. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే నీకే కాదు నీ కుటుంబానికి కూడా ఆపదే.
మరి నా చదువు? ప్రాణాలే పోతాయంటే చదువు గురించి మాట్లాడతావేంటి? మీ ఊరేంటన్నా? ఆగ్రా. అదే మా ఇల్లు. వెళ్ళు. మరి మీరు? నువ్వు వెళ్ళు. ఇంటి దాకా వచ్చి లోపలికి రారా? నేను ఇంటి దాకా వస్తానని చెప్పాను కానీ ఇంటి లోపలికి కాదు. మనం మళ్ళీ ఎప్పుడు కలుస్తాం? ఎందుకు? ఎప్పుడైనా మీతో మాట్లాడాలనిపిస్తే. అవసరం లేదు. ఇందు. బాలు ఓకే. ఆ ఏబిసిడిఎఫ్జి అన్నావు ఏంటది? అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇందు ఏంటిందు నువ్వు ఎప్పుడు టీవీలోనే పేపర్లోనే తప్ప మామూలుగా కనపడవా? నీకోసం అమ్మ ఎంత కంగారు పడతానో తెలుసా? ఈయనెవరు? క్లాస్మేట్. ఓహో క్లాస్మేటా? అయితే ఈయన కూడా డాక్టర్ అంటారు. హలో ఐఎమ్ బుజ్జి, బొకేస్ట్. ఈయన ఇంట్లో తీసుకెళ్ళు, నేను వెళ్ళి అమ్మని తీసుకొస్తాను. ఎలాంటి ఎలా ఇక్కడ దాకా వచ్చారు కదా, పనిలో పని ఇల్లు కూడా చూసినట్టు ఉంటది. తను మా అన్న ఫ్రెండ్. ఇప్పుడు మాకు తోడుగా ఇక్కడే ఉంటున్నాడు. ప్లీజ్ రండి, ప్లీజ్. అక్క ఎలా ఉన్నావు? మేము ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? మా చెల్లి లక్ష్మి. నమస్తే. రా అక్క, అమ్మ ఎంత కంగారు పడుతుందో. తొందరగా రా అక్క. ఇందు బాగున్నావు అమ్మా? బాగున్నాను వదినా. ఇతను మా క్లాస్మేట్. నమస్తే. చెర్రీ దాదా, హౌ ఆర్ యు? ఫైన్ 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 ఫైన్. ఏంటి క్లాస్మేటా? ఇందు ఏమైందా? సాక్ష్యం చెప్తావా? సాక్ష్యం ఎవరైనా పోతే నీకేంటే? మీ నాన్నని పోగొట్టుకున్నా, అన్నయ్యని పోగొట్టుకున్నా, ఇంకా నీకు బుద్ధి రాలేదంటే? ప్రాణాలు చేతిలో పెట్టుకుని అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చేసావు. ఇప్పుడు నువ్వు చేసిన పనికి ఇక్కడి నుంచి ఎక్కడికి పారిపోవాలే? ఎందుకు పారిపోవాలి? ఎవరికి భయపడాలి? మనం భయపడుతున్నంత కాలం వాళ్ళు తరుముతూనే ఉంటారు. మన ఎదురు తిరిగిన రోజే వాళ్ళు భయపడతారు. మీ నాన్న చేసింది అదేగా. ఏమైంది? అందరం దిక్కులేని వాళ్ళం అయిపోయాం. అది అప్పుడు. ఇప్పుడు చూడు, వాణ్ణి రోడ్డు మీదకి ఎలా లాగుతాను. నాన్నగారు చెయ్యాలనుకుంది నేనెలా చేస్తాను చూడు. ఇంత ధైర్యం నీకెలా వచ్చింది? కానీ దర్శిని, ఇందిరా ప్రియదర్శిని, పాత ఇందు కాదు.